హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ అస్సలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ పాయింట్స్ కానీ మీరు ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ ద హై పాయింట్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 69వ భాగం. వర్క్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం లేట్ అవడంతో తన క్యాబిన్లోనే కూర్చుని భోంచేస్తోంది శిఖర. సరిగ్గా అదే టైంకి ఫోన్లో మాట్లాడుతూ బయటకొచ్చినాడు శరత్. భోంచేస్తున్న శిఖరని చూసి ఫోన్ కట్ చేసి నవ్వుతూ, ఏంటమ్మా, ఎవరికైనా పెట్టాల్సి వస్తుందని ఒక్కదానివి భోంచేస్తున్నావా అన్నాడు. శరత్ని చూడగానే, సార్ మీరా అని పైకి లేస్తుంటే, అయ్యో కూర్చోమ్మా, భోజనం దగ్గర నుండి లేవకూడదు అంటూనే తనని కూర్చోబెట్టి తన ఎదురుగా సీట్లో కూర్చున్నాడు శరత్. మంచి స్మెల్ వస్తుంది, ఏంటి డిషెస్ అని అడిగాడు. పప్పు పొటాటో సార్. వావ్, నేను టేస్ట్ చేయొచ్చా? అయ్యో తీసుకోండి సార్ అంటూ ఆయన ముందు పెట్టగానే స్పూన్తో టేస్ట్ చేసి, చాలా బాగుంది. మీ మదర్ చేశారా? లేదు సార్, నేనే చేశాను. నాకు అమ్మ లేదు, అమ్మే కాదు ఎవ్వరూ లేరు, ఆర్ఫనేజ్లో పెరిగాను అంటే. ఓ ఐమ్ సారీ మా అన్నాడు శరత్. పర్లేదు సార్, అయినా ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? నేను అనాథనైనందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే నన్ను దూరం చేసుకున్న వాళ్ళు బాధపడాలి, నేను కాదు అంటూ కాన్ఫిడెంట్గా చెప్తున్న శిఖరని చూసి చాలా ముచ్చటేసింది శరత్కి. నీకెప్పుడు నీ తల్లిదండ్రుల్ని చూడాలనిపించలేదా శిఖర అని అడిగాడు శరత్. అనిపిస్తుంది సార్, ప్రతిక్షణం అనిపిస్తుంది. నేనేం తప్పు చేశానని నన్ను నడి రోడ్డు మీద వదిలేశారు అని అడగాలనిపిస్తుంది. అడగడమే కాదు, ఒక చీకటి రాత్రి సుఖం కోసం నన్ను కని నడి రోడ్డున వదిలేశారు. వీలుంటే వాళ్ళని చంపేయాలని కూడా అనిపిస్తుంది అని ఆవేశంగా అంటున్న శిఖరని చూసి, ఆఫీస్లో అందరూ ఈ అమ్మాయిని ఫైర్ బ్రాండ్ అని ఎందుకంటారో క్లియర్గా అర్థమవుతుంది శరత్కి. ఓకే ఓకే, లివ్ దట్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫుడ్. పొటాటో చాలా టేస్టీగా ఉంది అన్నాడు శరత్. థ్యాంక్ యూ సార్ అంటే ఆప్యాయంగా శిఖర తల మీద నిమిరి భోంచేయి అని చెప్పి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి తిరిగి శిఖరా అని పిలిచాడు. ఏంటి సార్? నువ్వొకసారి మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? ఎందుకు సార్? నీ గురించి నా వైఫ్తో రోజూ చెప్తున్నాను, నిన్ను చూడాలంటుంది. నా గురించా? ఏమని సార్? నువ్వెంత స్ట్రైట్ ఫార్వర్డ్వో చెప్పాను. నాకింతగా నచ్చిన నువ్వెవరో చూడాలని చాలా ఆరాటపడుతుంది. అందుకోసమైనా నువ్వొకసారి రావాలి. తప్పకుండా సార్ అంటే వెళ్తున్న ఆయన వైపే చూస్తూ, ఈయన చాలా మంచివారు అని శిఖర అనుకుంటుంటే ఆమె చెవి వెనక్కగా, అంటే నేను మంచివాణ్ణి కాదా అని వినిపించిందొక గొంతు. ఉలిక్కిపడి వెనక్కి తిరగడంతో కొద్దిగా కిందకి బెండై పడబోయేది కాస్త సిద్ధు తన నడుం చుట్టూ చెయ్యేసి ముందుకు లాక్కోవడంతో అతని గుండెల మీద చెయ్యి పెట్టి తన మీద వాలింది శిఖర. నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు తిన్నావా లేదా అని చెక్ చేద్దామని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు మా డాడీ చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయా. తనని తోసి నిలబడి, దొంగగా పక్కవాళ్లు మాట్లాడుకునే మాటలు వినడానికి సిగ్గులేదా నీకు అని అడిగింది. దొంగగా వినడానికి మీరేమైనా సీక్రెట్లు మాట్లాడుతున్నారా? అవును, ఏం వంట చేశావు? మా డాడీ తెగ మెచ్చుకున్నారు. వావ్, పొటాటోనా? నాకు చాలా ఇష్టం అని ఒక ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోబోతుంటే అతని చేతి మీద గట్టిగా కొట్టింది శిఖర. దాంతో ఆ పొటాటో ముక్క కాస్త కింద పడిపోయింది. అబ్బా రాక్షసి, ఇంత చేతివాటమేంటే నీకు? చెట్టంత మగాణ్ణని కూడా చూడకుండా ఇలా కొడుతున్నావు అని చెయ్యి చూసుకుంటున్నాడు సిద్ధార్థ్. ఏ క్షణంలో కలిశావో గుర్తు చేసుకో, ఆ క్షణం నుండి నాతో తన్నులు తింటూనే ఉన్నావు అంటూ తను కూర్చుని భోంచేస్తుంటే, నాక్కూడా ఆకలేస్తుంది, కొద్దిగా తింటానంటూ కూర్చోబోయాడు. ఏం అక్కర్లేదు, వెళ్ళి క్యాంటీన్లో తిను. లేదంటే మీ మమ్మీ నీకోసం బాక్స్ పంపించింది కదా, నోరు మూసుకుని తిను.
కానీ నాకు నీ చేత్తో తినాలనుంది అని బ్లెష్ అవుతూ చెప్పాడు. ఛీ, నీ సిగ్గు చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. అయినా నేను నీకు తినిపించడమేంటి? పొరపాటున కూడా అది జరగదు. ఏమో, ఆ మాట అస్సలు అనకు శిఖ. రోజు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నువ్వే నా నోటితో కొసరి కొసరి ముద్దులతో పాటు ముద్దులు కూడా తినిపిస్తావేమో అంటే, రేయ్ నిన్ను అని కొట్టబోతుంటే, అమ్మ వద్దు అంటూ తన ఫైల్ తీసుకుని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ బిహేవియర్కి తెలియకుండానే పెదవుల మీద సన్నటి నవ్వు చేరుతుంటే తన మనసుని గట్టిగా అదుపులోకి తెచ్చుకుని, శరత్ గారు ఇంత హుందాగా ఉంటారు, కాని వీడున్నాడే అచ్చం కోతే అనుకుంటూ బాక్స్ క్లోజ్ చేసి వర్క్ స్టార్ట్ చేసింది శిఖర. హలో సాత్విక్. హాయ్ శిఖ, ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ ట్రైనింగ్ ఎలా ఉంది? గుడ్. అంకుల్ అంకుల్ అంటూ ఫోన్ లాక్కున్నాడు శౌర్య శిఖర సాత్విక్తో మాట్లాడుతుంటే. శౌర్య, ఎలా ఉన్నావురా? ఫైన్ అంకుల్. నాకు ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు ఏం తెస్తారు? నీకేం కావాలన్నా తెస్తాను. అయితే నాకు పెద్ద ప్లెయిన్ బొమ్మ కావాలి. షూర్ బంగారం, ఖచ్చితంగా తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ ఫోన్ శిఖర వెక్కివ్వగానే, ఇంకేంట్రా విషయాలు అని అడిగింది శిఖర. ఏమున్నాయి, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అనిపిస్తుంది. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు, నీ కల నిజం చేసుకుని వచ్చేస్తావు అని కాసేపు మాట్లాడి పెట్టేయగానే ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అంది శిఖర. దయాకర్. శిఖర గొంతు వినగానే నోట్లో మాట బయటికి రాకుండా ఉంటే మౌనంగా ఉండిపోయాడు దయాకర్. హలో, ఎవరు అని పిలుస్తున్న అటువైపు నుండి మాటల్లేవు. హలో, ఎవరు? ఫోన్ చేసి మాట్లాడరేంటి, ఇడియట్ అని తిట్టి ఫోన్ పెట్టేసింది. తను ఫోన్ కట్ చేయంగానే మళ్లీ కాల్ రావడంతో విసుగ్గా, ఏయ్ ఎవడ్రాది అని ఇంది కాస్త. శిఖరా అన్న దయాకర్ పిలుపుకి కనుబొమ్మలు ముడేసి, హా శిఖరనే, ఎవరు మాట్లాడుతున్నారు? దయాకర్ కంటి నిండా నీళ్లతో, నిన్నొక్కసారి కలవాలి అన్నాడు. నన్ను కలవాలా? అసలెవరు నువ్వు? అది నిన్ను కలిశాక చెప్తాను. నీతో చాలా విషయాలు చెప్పాలి శిఖర. రేయ్, ఎవర్రా నువ్వు? తమాషాగా ఉందా? ఎవడో చెప్పకుండా ఏదో చెప్పాలంటున్నావు. ప్రాంక్ చేయాలని చూస్తున్నావా? పెట్రా ఫోను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే, శిఖరా శిఖరా, నా మాట వినమ్మా, నేను నీతో చాలా చెప్పాలి అన్నాడు దయాకర్. ఏం చెప్పాలి? నీ పుట్టుక గురించి చెప్పాలి అంటే ఆశ్చర్యంగా, ఏంటి అని అడిగింది శిఖర. అవును శిఖర, నన్నొక్కసారి కలు, అన్ని విషయాలు చెప్తాను. అసలేం జరిగిందో నీకు తెలియాలి. నీకోసం 25 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. ఒక్కసారి నిన్ను కలిసే అవకాశం ఇవ్వు ప్లీజ్ అని దయాకర్ దీనంగా బతిమిలాడుతుంటే, ఎవడు వీడు? నా పుట్టుక గురించి చెప్పాలంటున్నాడు. నాకోసం ఎన్నో ఏళ్లుగా వెతికానంటున్నాడు. వీడు చెప్పేది నిజమేనా అని ఆలోచిస్తుంది శిఖర. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచించకు శిఖర. నిన్ను వెతకడానికి నా ప్రయత్నం ఎక్కడి నుండి మొదలుపెట్టానో తెలుసా? నేను అబద్ధం చెప్పట్లేదమ్మా, ప్లీజ్ ఒక్కసారి నిన్ను కలవాలి అంటుంటే, సరే ఫలానా ప్లేస్లో ఉన్న కాఫీ డేకి వస్తాను అని చెప్పింది. సరేనమ్మా, నీకోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దయాకర్. ఎవడు వీడు? వీడి మాటలే తేడాగా ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా? పోనీ సాత్విక్కి చెప్పనా? వద్దులే, కంగారు పడతాడు. ముందు వాడేం చెప్తాడో చూసి అప్పుడు చెప్పచ్చు అనుకుని, వెళ్లేది ఎటు ఆఫీస్కే కాబట్టి అటు నుండి అటే కాఫీ డేకి వెళ్లాలనుకుని శౌర్యని తీసుకుని బయలుదేరింది శిఖర. కన్నా, ఈవినింగ్ వ్యాన్లో వచ్చేయి అని శిఖర అంటే, ఓకే మమ్మీ బాయ్ అని వెళ్లబోతుంటే తన పక్కనే వచ్చి ఆగింది సిద్ధూ కార్. గుడ్ మార్నింగ్ శౌర్య. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటి మధ్య మా ఇంటికి రావట్లేదు? వర్క్ ప్రెషర్ నాన్నా. వర్క్ ప్రెషరా తొక్క, వాళ్ళ నాన్నకి భయపడి రావట్లేదు అనుకుంది శిఖర. హలో, అంతలేదు. సిద్ధార్థ్ వర్మ ఇక్కడ. ఒకరికి భయపడ్డమా? ఇంపాసిబుల్ అని తన మనసులో మాట చదివినట్టే శౌర్యని ఎత్తుకున్నాడు సిద్ధార్థ్. అబ్బో అలాగా. అయ్యో సిద్ధు, శరత్ సార్ వచ్చారు అని శిఖర సడన్ గా చెప్పగానే, అమ్మో ఎక్కడా అంటూ శౌర్యని ఎత్తుకుని శిఖర వెనక్కి దాక్కున్నాడు సిద్ధార్థ్. ఏంటి సార్, ఇక్కడ సిద్ధార్థ్ వర్మగారా? జస్ట్
మీ నాన్నగారి పేరు చెప్పినందుకే తమరికి వణుకు పుట్టేసింది అని శిఖర గట్టిగా నవ్వుతుంటే అబ్బా అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ తన ముందుకొచ్చాడు సిద్ధు. మమ్మీ, శరత్ ఎవరు అని అడిగాడు శౌర్య. శరత్ అంటే అంకుల్ వల్ల డాడీ. మీ అంకుల్కి వాళ్ళ డాడీని చూస్తే షివరింగ్ వస్తుంది. వాళ్ళ నాన్న అంటే భయం. చూసావా, పేరు చెప్పగానే ఎలా వణికిపోయాడో. శౌర్య నవ్వుతూ, అంకుల్, మీ డాడీ అంటే మీకు భయమా? శిఖరని కొర చూస్తూ, అదేం లేదు నాన్నా, అది భయం కాదు. అబ్బో, మరేంటో, దాన్ని రెస్పెక్ట్ అంటారే. మా డాడీ మీద నాకున్న రెస్పెక్ట్ అది. అందుకే భయపడ్డట్టు నీ ముందు యాక్ట్ చేశా అంతే అని కవర్ చేస్తుంటే, కొయ్ ఇలాంటి కోతలు కోయడం నీకేమైనా కొత్త? నీకు మీ డాడీ అంటే ఎంత భయమో ఆఫీస్లో రోజూ చూస్తున్నాను నాకు తెలీదా? శౌర్య చేతి మీద నోటి మీద చేయి పెట్టుకుని సన్నగా నవ్వుతూ, అంకుల్, మీ డాడీ అంటే నీకు అంత భయమా అంటుంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి, లేదు బంగారం, మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాదు, ఆయన నాకు రోల్ మోడల్. అలాంటి ఆయనకి కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వద్దా చెప్పు? ఓ, అయితే డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలా అంకుల్? అంతే కదా నాన్నా, ఈ భూమి మీద మనం ఉన్నామంటే అమ్మ ఎంత కారణమో డాడ్ కూడా అంతే కారణం. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? శౌర్య బాధగా తలుంచుకొని, అయితే నేను కూడా మా డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలా అంటూ నెమ్మదిగా వాళ్ళ మమ్మీకి శిఖర వైపు చూశాడు. శౌర్య, నీకు స్కూల్ టైం అవుతుంది, బయలుదేరు అని శిఖర గట్టిగా అనడంతో, వెళ్తాలే మమ్మీ, కానీ నేను కూడా మా డాడీకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను మమ్మీ. ఒకసారి ఆయన ఎక్కడున్నాడో చెప్పు అని దీనంగా అంటుంటే, అప్పుడు కానీ సిద్ధుకి తనలా మాట్లాడి ఎంత తప్పు చేశాడో అర్థం కాలేదు. కంటి నిండా నీళ్లతో సిద్ధు వైపు చూస్తుంటే, కన్నా, డాడీతో నీకేంటి పని చెప్పు, నీకు నేనున్నాను కదా అన్నాడు సిద్ధు. మీరున్నారంకుల్, కానీ మీరు మా డాడీ కాదు కదా అని చెప్పి సిద్ధు ఒళ్ళో నుండి దిగి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోయాడు శౌర్య. ఎందుకిలా చేస్తున్నావు సిద్ధు? నేను వాడికి గుర్తు రాకుండా చూసుకోవాలి అనుకున్న విషయాన్ని ఎందుకిలా గుర్తు చేస్తున్నావు? అందుకే నిన్ను నాకు నా బిడ్డకి దూరంగా ఉండమని చెప్తున్నా అని శిఖర కోపంగా అంటుంటే, ఎందుకుండాలే, వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పు, నీ దరిదాపులకు కూడా రాను. చెప్పు, నాకు వాడికి ఏ సంబంధం లేదా? సిద్ధుని సీరియస్గా చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శిఖర. నిన్నొదులుతానని జీవితంలో అనుకోకు శిఖర అని గట్టిగా అంటుంటే తన వైపు ఒకసారి చూసి స్కూటీని స్టార్ట్ చేసింది. అప్పటిదాకా పడిన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి దయాకర్ చెప్పిన కాఫీ డేకి బయలుదేరింది శిఖర. తను చెప్పిన వెంటనే శిఖర చెప్పిన కాఫీ షాప్లో తన కోసం ఎదురు చూస్తున్నాడు దయాకర్. తనకి ఫోన్ చేసిందెవడో అర్థం కాక చుట్టూ చూసుకుంటూ వస్తున్న శిఖరని చూసి మెరుస్తున్న కళ్లతో దగ్గరికొచ్చాడు దయాకర్. చామన్ ఛాయగా ఉన్న ముఖం, మాసిపోయిన బట్టలు, పెరిగిన గడ్డం, ఎర్రగా ఉన్న కళ్ళు. అతను దగ్గరయ్యే కొద్దీ అతని నుండి వస్తున్న సిగరెట్ స్మెల్కి ఫేస్ మొత్తం వికారంగా పెట్టి, ఏయ్, నువ్వేనా నాకు ఫోన్ చేసింది అని అడిగింది శిఖర. వణుకుతున్న చేతులతో శిఖర ఫేస్ని తడుముతూ, శిఖరా అని ప్రేమగా అంటే ఆ చేతుల్ని విసిరి కొట్టి, ఎవరు నువ్వు, నాతో ఏం మాట్లాడాలి అన్నాడు. నిన్ను తనివి తీరా చూసుకోనివ్వమ్మా అని కన్నీళ్లతో తన ముఖం పట్టుకుని చెప్తుంటే, అసలెవరు నువ్వు అని విసుగ్గా దూరం జరిగింది. నేను నీ కన్న తండ్రినమ్మా అనగానే షాక్తో కళ్ళు విప్పార్చి, ఏంటి అంటూ షాక్ అయింది శిఖర. అవును శిఖర, నేను నీ కన్న తండ్రిని. అబద్ధాలు చెప్తే నమ్మేస్తాననుకోకు, నీలాంటి వాళ్లని చాలా మందిని చూశాను అని చెప్పి వెళ్ళిపోతుంటే, శిఖర ఆగమ్మా, నిజంగానే నేను నీ కన్న తండ్రిని అన్నాడు దయాకర్. ఏయ్, వెళ్ళవతలికి అంటూ వెళ్తుంది కాస్త, అయ్యో నీకెలా చెప్పాలి తల్లి, 25 ఏళ్ల క్రితం చెత్త కుండీలో నిన్ను పోగొట్టుకున్నవాణ్ణి అంటుందిగానే వెళ్తుంది కాస్త ఆగిపోయింది. హమ్మయ్యా అనుకున్న దయాకర్, నిజం తల్లి, నిన్ను పోగొట్టుకున్నవాణ్ణి నేనే అంటే ఒక్కో మాట కూడబలుక్కుంటున్న శిఖర, నువ్వు చెప్తుంది నిజమా అని అడిగింది. నిజం తల్లి అనగానే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా లాగిపెట్టి కొట్టింది శిఖర. ఆమె కొట్టిన ఫోర్స్కి 10 అడుగుల దూరంలో పడి దవడపళ్ళు కూడా చేతిలోకొచ్చేశాయి. నోటిని సరిచేసుకుని ఊడిన పళ్ళని చేతిలోకి తీసుకుని
శిఖర వైపు చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు దయాకర్. కంటి నిండా నీళ్లు చిమ్ముతుంటే అతి కష్టంగా, నువ్వు నా తండ్రివా అని అడిగింది. కష్టంగా పైకి లేచి, అవును తల్లి, నిన్ను పోగొట్టుకున్న పాపిష్టివాణ్ణి అంటుంటే 25 తను పడిన నరకయ్య తన కళ్ల ముందు మెదలడంతో రణగుణ ధ్వనుల మధ్య కూడా తన ఎదసవ్వడి స్పష్టంగా వినిపిస్తుంది శిఖరకి. నువ్వు నా తండ్రివా అని నిప్పులు చెరిగే కళ్లతో తన దగ్గరికొస్తుంటే తన ఫేస్లో కనిపిస్తున్న కర్కశానికి ఒంట్లో వణుకు మొదలై ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు దయాకర్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి దయాకర్ శిఖరని కనుక్కొని తనే కన్న తండ్రినని నిజాన్ని చెప్పేశాడు. చూసారుగా చెప్పగానే ఎలా లాగిపెట్టి కొట్టిందో. ఇప్పుడు ఇంకేం చేస్తుందో చూద్దాం. మరి శిఖర తండ్రి దయాకర్ అయినప్పుడు తల్లెవరు? మీకేవైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అసలైన మదర్ ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ నిజంగా చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి స్టోరీని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో ఉన్న హై పాయింట్స్లో పాయింట్స్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.